ఫ్రెండ్స్, హ్యాపీ ఫుడ్ అంటే ఏంటో ఐడియా ఉందా? ఎందుకంటే హ్యాపీ ఫుడ్ అంటే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్తో మీరు లింకప్ చేసుకుంటారో దాన్ని హ్యాపీ ఫుడ్ అని అంటారు. ఈరోజు ఉండే మన సమాజంలో చాలామంది ఒక బర్త్డే అయితే మీరు ఏం తింటారు ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఎవరైనా ఫస్ట్ వచ్చారు అంటే మీరు వాళ్ళకి ఏం తినిపించడానికి ప్రామిస్ చేస్తారు? లేదు, రన్నింగ్ రేస్లో ఏదైనా ఫస్ట్ వచ్చారు ఏం తినిపిస్తారు వాళ్ళకి? లేదంటే ఏం తాగిపిస్తారు? ఒక్కసారి దీన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటే అవి సక్సెస్ఫుల్ సిచ్యువేషన్స్లోని, హ్యాపీ సిచ్యువేషన్స్లోని మీరు ఆ ఎమోషన్, ఆ సిచ్యువేషన్ని ఎటువంటి ఫుడ్తో లింకప్ చేశారో వాటిని హ్యాపీ ఫుడ్ అని అంటారు. 95% కేసెస్లోని కేక్, బర్గర్, పిజ్జా, సమోసా, లేదంటే కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్. నా మాట విను, చాక్లెట్ ఇస్తాను. మంచి బిహేవియర్కి ఆ పిల్లలు ఏ ఫుడ్తో లింకప్ చేసుకుంటారంటే చాక్లెట్తో. రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చావు, కూల్ డ్రింక్ ఇప్పిస్తాను. ఎగ్జామ్స్లో ఫస్ట్ ఇచ్చావు, పిజ్జా పార్టీ. లేదు, బర్త్డే అయింది, కేక్. ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఈ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ మూడ్ ఎప్పుడైనా డౌన్గా ఉంది, వాళ్ళు ఎప్పుడైనా అన్హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అంటే ఆ ఫుడ్ని తింటే మళ్ళీ హ్యాపీ ఫీల్ అవుతారు. ఏ ఫుడ్ని తింటే హ్యాపీ ఫీల్ అవుతారు? ఇప్పుడు మనం చెప్పుకున్న పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, వీటిని తింటే హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆబ్వియస్లీ ఈ హెల్దీ ఆప్షన్స్ లాంటి కూర, పప్పు ఇలాంటి వస్తువుల్ని వాళ్ళు అంతలా ఇష్టపడరు కదా, జబర్దస్తీ తింటారు. సో నేను మీకు ఈ కూల్ డ్రింక్, చాక్లెట్ అవి పిల్లలకి ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు, ఇవ్వండి. అంతలాగా వాళ్ళని పూర్తిగా కట్ చేసి పెట్టడం వల్ల ఎటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏమీ రాదు. బట్ ఒకటే ఏంటి అని అంటే ఈ హ్యాపీ సిచ్యువేషన్ యొక్క సెలబ్రేటరీ మూమెంట్తోని ఇటువంటి అన్హెల్దీ జంక్ ఫుడ్ని లింకప్ చేయొద్దు అని అంటాను. హ్యాపీ సిచ్యువేషన్ ఉన్నది, ఆ రోజు ఒక ట్రెడిషనల్ ఫుడ్ని ఏదైనా సరే దాంతో మీరు సెలబ్రేట్ చేసుకోండి. అది ఉప్పు పిండి కానివ్వండి, లేదంటే అరటి దవ్వ కూర కానివ్వండి, లేదంటే బచ్చల కూర పులుసు కానివ్వండి, లేదంటే వాట్ ఎవర్, వెజ్, నాన్ వెజ్ ఏదైనా సరే. అప్పుడు ఏంటవుతుందంటే ఎప్పుడెప్పుడు ఆ అబ్బాయి హ్యాపీగా ఫీల్ అయినా, లేదంటే ఆ అమ్మాయి ఒక సక్సెస్ఫుల్గా ఫస్ట్ వచ్చినా సరే ఆ ఫుడ్తో లింకప్ చేసుకుంటారు. వాళ్ళు కొంచెం డౌన్ అయినప్పుడు ఈరోజు కొంచెం బచ్చల కూర పులుసు తింటే బాగుంటుంది, ఆటోమేటికలీ నా ఇమోషన్ ఇంప్రూవ్ అవుతుంది అనే ఒక హ్యాపీ ఇమోషన్ ఆ హెల్దీ ఫుడ్తో లింకప్ అవుతుంది. అప్పుడప్పుడు నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు పిజ్జా, బర్గర్ తిన్నా దాన్ని హ్యాపీనెస్తో లింకప్ చేసుకోరు. సో ఒబెసిటీ, చాలా రకాలైన లైఫ్ స్టైల్ ఫుడ్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి పిల్లల్ని దూరంగా పెట్టడానికి వీలవుతుంది. ఒకసారి ఆలోచించండి. కొంచెం వినడానికి ఎబ్బెట్టుగా ఉండొచ్చు మీరు పిల్లలకి, ఈరోజు నువ్వు ఫస్ట్ వచ్చావు పద ఈరోజు బిసిబెళ్ళాబాద్ తినిపిస్తాను అని. ఎందుకంటే ఆ రకంగా మనం మార్కెటింగ్ వల్ల, అడ్వర్టైజ్మెంట్ వల్ల ట్యూనప్ అయి ఉన్నాం. కుచ్ మీఠా హో జాయ్ అని అంటే ఇంట్లో చేసుకున్న సేమియా పరిమాణం సరిపోదంట, డైరీ మిల్క్ చాక్లెటే ఇవ్వాలి. గుడ్ డే అని అంటే ఆ మైదాతో తయారు చేసిన, కంప్లీట్లీ ప్రాసెస్డ్ పామ్ ఆయిల్ అలాంటి వాటితో తయారు చేసిన బిస్కెట్స్ మనం తింటే గుడ్ డే అంట, లేదంటే కాదా? సో ఇటువంటి ఫీడ్ అనేది ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి. దాని నుంచి బ్రేక్ చేసుకుంటే అట్లీస్ట్ మీ పిల్లలైనా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి కొంచెం లౌక్యంతో ఆలోచించండి. ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్ అన్నీ మనకి ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. వాటి నుంచి కట్ చేసుకుని మీ పిల్లల భవిష్యత్తుని మరింత ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేయండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.